ఎలా ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట మాది. సూర్యాపేటకి వచ్చినావు? కొత్తపేట సిగ్నల్ కాడ ఉంటాను. అచ్చా, ఏం బాధ అనేది? నాది షుగరు, ఈ డయాలసింగ్ కిడ్నీ ఫెయిల్ అయింది, డయాలసిస్ చేస్తుర్రు. ఎన్నిసార్లు చెప్పి పడుతున్నావు? ఇప్పుడు నెల వెళ్ళింది సార్. చేస్తుంటే ఎట్లా ఉంది బాధ? ఇక అప్పుడు ఆకలి గాబరు అయింది. లేవంగానే మన రోగం. ఆ చెట్టు పక్క గుంజు వేసిన కదా పిస్టులా. ఓ అమ్మో, ఇది నడక బాధ. ఆ చెయ్యికేది రోగం వచ్చిన కోడి పిల్లలకే వాళ్ళ బలం లేకుండా ఇట్లా పోతా కోడి పిల్లలాగా. ఇక మా పెద్దోడు చిన్నోడు తల్లి ఇట్లా పట్టుకొని పోతాడు. అయ్యో నేను అట్లా ఎన్నాళ్ళు పోవాలని నా మధ్యలో అనుకుంటా. కరెక్టే. మరి ఇప్పుడు అందులో బతికినన్ని రోజులు చేస్తామంటారు. బతికినన్ని రోజులు కోడి పిల్లలాగానే ఉంటావు. అట్లా కావద్దు. మంచిగా కావాలంటే ఇప్పుడు మన మందులలో హోమియోపతిలో నువ్వు మంచిగా డయాలసిస్ చేయకుండా చేస్తా. ఇప్పుడు మన మందులకు మంచిగా చూసి వచ్చినావు కదా నువ్వు. మీ సూర్యాపేటలో మంచిగా చేసిన మీ సూర్యాపేటలో మంచిగా చేసిన కదా. నువ్వు కూడా మంచిగా అవుతావు. మనమే చెప్పుకోవాలి. ఈ మందులలో ఉన్న సంగతి నీకు తెలియకపోయే టీవీలో చూస్తే తెలిసే. ప్రజలకు తెలియకుండా చేసిర్రు ఈ మందులు మంచిగా ఉన్నాయని. అవి మనకు హింస పెట్టే మందులే అవి. అందులోకి పోతే ఇక మనం హింస పెట్టుడే, లక్షలు ఖర్చు అవుతాయి. నువ్వు మంచిగా తిని అనుభవించి రిజల్ట్ ప్రజలకు చెప్పు. ప్రజలకు మంచిగా చేయాలి.